హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి ఎంతో మంది దాని గురించి మాట్లాడుతూ ఉన్న క్రమంలో ప్రజెంట్ అనసూయ తాను కూడా ఇలాంటి సంఘటనలకు సంబంధించి తాను మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇలాంటివి ఏమైనా జరిగితే అప్పటికప్పుడే రియాక్ట్ అవ్వాలని, ఇలా కొంచెం లేట్ గా రియాక్ట్ అవడం వల్ల అటు సినీ రంగానికి సంబంధించి అందరూ కూడా తప్పు పట్టే అవకాశాలు ఉన్నాయని నేను ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తాను అంటూ తానైతే చెప్పుకొచ్చింది. నిజానికి అనసూయ అదే విధంగా జానీ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక అమ్మాయి పైన రావడంతో అందరూ కూడా అటు అమ్మాయినే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి అక్కడ వాస్తవాలు ఏమిటి అనేది తెలియదు, కానీ తాను మాత్రం కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో తనని మత మార్పిడి చేసుకోమన్నారని, మత మార్పిడి చేసుకుంటే పెళ్లి కూడా చేసుకుంటున్నారని, వాళ్ళ భార్య కూడా చాలా హింసలు పెట్టింది అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నిటికీ సంబంధించి అసలు ఆ మానసికంగా తనని ఎంతో కష్టపెట్టారని, అసలు నువ్వు బయట మా ఇద్దరి గురించి చెప్తే లేదా జానీ మాస్టర్తో నీకున్న సంబంధం గురించి చెప్తే ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి చేస్తామని, అదే విధంగా భయపెట్టారని, తనని చంపే విధంగా కూడా భయపెట్టారంటూ ఆ లెటర్ లో కూడా రాయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పడంతో అందరూ కూడా ఒక విధంగా అమ్మాయిని తప్పు పట్టినప్పటికీ కొంతమంది ఏమో జానీ మాస్టర్ సైడ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అనసూయ కూడా తన అంత సహాయం నేను ఖచ్చితంగా చేస్తానని, ఆ అమ్మాయికి కాకుండా ఇలాంటివి ఎవరికి కూడా జరగకూడదు అంటూ తానైతే చెప్పుకొచ్చింది. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే వీటిపైన ఛార్జీ తీసుకుంటేనే అవి సాధ్యం అవుతుందని చెప్పేసి అనసూయ కూడా ఫీల్ అవుతుంది. మరి ప్రజెంట్ అనసూయ చెప్పిన వ్యాఖ్యలైతే సోషల్ మీడియా అంతా వైరల్ గా మారాయి.